హాయ్ అండి. మనం ఇవాళ ఇంట్లోనే హెల్తీ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుందాం. ప్రాసెస్లోకి వచ్చేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వీటెక్కగానే ఒక గుప్పెడు పల్లీలు ఆయిల్లో వేయాలి. అలాగే తాలింపులు కూడా వేయాలి. రెండు మంచిగా ద్వారగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు ఫ్రై అవ్వగానే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో అలాగే కరివేపాకు ఇవి కూడా మనం ఆయిల్లో వేసి కొంచెం వేగనివ్వాలి. చూసారా, నేను కట్ చేసి ముందుగానే పెట్టుకున్నాను. అలాగే మీరు కూడా ముందే కట్ చేసి పెట్టుకోండి. ఆ రెండు ఫ్రై అవ్వగానే ఇవి కూడా వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇది అందరికీ తెలిసిన ప్రాసెస్ ఏనండి, ఏదో వీడియో కోసం చెప్తున్నా అంతే. వీటిని కూడా కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత సరిపడనంత సాల్ట్ వేసుకోవాలి. చూసి వేసుకోండి, ఎక్కువైతే మళ్ళీ కష్టం అవుతుంది. ఓకే, ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. మేము ముగ్గురం తినడానికి ఇది చేసుకుంటున్నాం. మీరు ఎంతమంది ఉంటే అంతమందికి పోసుకోండి. ఎన్ని పోసుకోవాలనేది తెలుసు కదా మీకు. జస్ట్ ఫన్నీగా అన్నాను ఫ్రెండ్స్. కప్పు రవ్వకి కప్పున్నర వాటర్, ఇది కొలత మాకు గోధుమ రవ్వ ఉప్మాలోకి. ఓకేనా. ఇప్పుడు వాటర్ బాయిల్ అవ్వగానే రవ్వ పోసుకొని గిరా 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 తిప్పాలి. తిప్పిన తర్వాత ఒక కరివేపాకు అలా పైన పెట్టుకుంటే బాగుంటుంది డెకరేషన్కి. అంతే, ఈజీగా అయిపోయింది కదా ఇంట్లోనే హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా. చూసండి ఎంత టేస్ట్గా ఉందో. నేనైతే దీంట్లోకి లెమన్ అలాగే టమాటా చట్నీ వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైన చట్నీ